హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎవరెవరైతే నామినేషన్లోకి వచ్చారు. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ రీలాంచ్ అయితే ఉంది దసరాకి. వైల్డ్ కార్డ్ సెంటర్స్ వస్తారు కాబట్టి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంది. అవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం ఎవరెవరు వస్తారనేది. సో వీడియోని లైక్ చేయండి. మీరు కొంచెం లైక్ చేస్తే నాకు కొంచెం రీచ్ పెరుగుద్ది, అది నాకు పర్సనల్గా యూజ్ అవుద్ది. సో మీరు లైక్ చేయడం వల్ల ఏం పోయేది కాదు కదా. ఇక విషయానికి వస్తే నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ మధ్యనే జరిగింది. నేను టెనెట్స్ వర్సెస్ ఓనర్స్ అనను, ఎందుకంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి కామనర్స్ సెలబ్రిటీస్ క్లియర్గా ఉంటుంది. సో కామనర్స్ ఫస్ట్ బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తాడు. కామనర్స్ అందరూ కలిసి సెలబ్రిటీస్ నుండి ముగ్గురు అయితే నామినేట్ చేయాలి. అంతేకాకుండా కామనర్స్ ఒకరిని అయితే నామినేట్ చేయాలన్నమాట. సో వీళ్ళందరూ కామనర్స్ అందరూ డిసైడ్ అయ్యి హరీష్ గారిని అయితే నామినేట్ చేస్తారు. ఈ హరీష్ గారిని నామినేట్ చేసిన ప్రాసెస్లో శ్రీజాకి హరీష్ గారికి బిగ్ ఫైట్ అయితే జరిగింది. శ్రీజ బిహేవియర్ కూడా కొంచెం రాంగ్గా ఉందని అప్డేట్ వచ్చింది. సో ఎపిసోడ్లో చూద్దాం. అంతేకాకుండా కామనర్స్ అందరూ ఓనర్స్ని ముగ్గురు చేయాలి కదా. ఆ ముగ్గురిని ఎవరెవరు చేశారంటే రీతు చౌదరిని చేశారు, ఎందుకంటే తన పాత మిస్టేక్స్ అన్ని తీసుకొచ్చి. అంతేకాకుండా ఫ్లోరా సైనిని అండ్ రాము రాథోడ్ని అయితే నామినేట్ చేశారనమాట. సో ఇప్పుడు బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే సెలబ్రిటీస్కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చి ముగ్గురిని కామనర్స్ నుండి నామినేట్ చేయాలి, ఒకరిని వాళ్ళు నామినేట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా అవకాశం వచ్చేసాయి. వీళ్ళు ఏం చేశారు, కామనర్స్లో 5 మెంబర్సే ఉన్నారు కదా. 5 మెంబర్స్లో ఒకరైతే ఆల్రెడీ కెప్టెన్ అయిపోయారు, ఇంకొకరు కామనర్స్ చేత హరీష్ అయితే నామినేట్ అయిపోయాడు. సో మిగిలిన ముగ్గురు డైరెక్ట్గా నామినేట్ అయిపోయారు సెలబ్రిటీస్ చేత. సెలబ్రిటీస్ నుండి ఒకరైతే నామినేట్ అయ్యారు. ఆ నామినేట్ అయ్యింది ఎవరు అనేది కూడా పెండింగ్లో ఉంది. సో ఇప్పుడు వీళ్ళన్ని అవకాశం వీళ్ళు నామినేట్ చేసుకున్న తర్వాత టోటల్గా 6 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు. 6 మెంబర్స్ నామినేట్ అవ్వగానే ఆ 6 మెంబర్స్ ఎవరెవరంటే హరీష్ గారు, ప్రియా గారు, పవన్ కళ్యాణ్ అండ్ రీతు చౌదరి, ఫ్లోరా సైని అండ్ రాము రాథోడ్ వీళ్ళైతే నామినేట్ అయ్యారు. అక్కడ శ్రీజ ఏమైందని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. శ్రీజాకి ఏం చేశారంటే డెమోన్ పవన్ కెప్టెన్సీ పవర్ యూజ్ చేసి ఒకళ్ళైతే సేవ్ చేశాడు. కామనర్స్ని సేవ్ చేయాలి, సో ఒకళ్ళైతే సేవ్ చేశాడు. సో నామినేషన్లో ఉన్నది వీళ్ళు ముగ్గురు, వాళ్ళు ముగ్గురు, అంటే సెలబ్రిటీస్ ముగ్గురు అండ్ కామనర్స్ ముగ్గురు అనమాట. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఎలా పెడతాడు అంటే వీళ్ళ నుండి ఒకరు అయితే ఎలిమినేట్ చేస్తారు. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆశా సైని గారు ఫిక్స్ అనమాట. ఆశా సైని గారు ఎలా అయినా ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతారు. కామనర్స్ నుండి ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. వాళ్ళు ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే మనీష్ కాదు, ప్రియా గారు అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వీక్ ఇద్దరిని ఎలిమినేట్ చేసేసిన తర్వాత వైల్డ్ కార్డ్స్ని అయితే ఎక్కువ మందిని తీసుకొచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళు డబుల్ ఎలిమినేషన్ పెట్టి వైల్డ్ కార్డ్స్ 6 to 7 మెంబర్స్ని తీసుకొస్తారు. నేను వైల్డ్ కార్డ్స్ కోసం ఆల్రెడీ వీడియో చేశాను, అది ఎండ్ కార్డ్స్లో వస్తుంది, క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.